Audio Jungle. రే వాడు నిలిచిరా శివ కొట్టించలా దాంట్లో కొట్టి తాగే నీళ్ళది బాట్లు అది లీక్ కూడా అవుతుంది వేరే దాంట్లో కొట్టి రే శివ కరా వెళ్ళి ఆ బాటిల్ ఇస్తారు పోరా నీళ్ళు వాటర్ బాటిల్ పాత ఇస్తారు మన కార్లో ఒకటి ఉంది చూడు ఏందిరా ఇంకా ఆడు కూర్చో బాటిల్ ఖాళీ బాటిల్ ఆడ కూర్చో పీడ కూర్చో మాట్లాడే పని ఉంది కొద్దిగా కూర్చో ఏంది ఏందో కూర్చో చెప్తా కదా రే లక్ష్మి డోర్ ఏరు నువ్వే తేపద్దులో డోర్ ఏంటినా నీ మా అందరు ఇనే విషయాలు కాదులే ఇప్పుడు మీ అక్క ఒకటి చెప్తాంది నేను వద్దని నేను చెప్పింది తింటావా మీ అక్క ఒకటి చెప్తాంది నేను వద్దని నేను చెప్పింది తింటావా నేను ఆ బాబు ఏదో చెప్తాంది ఆ బాబు చెప్పింది నీకు ఓకేనా నేను చెప్పేది ఓకేనా నేను ఎవరు మాట వింటావని చెప్పు నీ మాట కన్ఫర్మ్ కదా చెప్పినాను నేను నువ్వు మధ్యలో దూరేది నువ్వు మధ్యలో దూరేది వాని కోసము ఏదో ఇమ్మ ఏదో స్కెచ్ చేసింది నాకేం పోయింది పోలీసులు అప్పచెప్పో నాకేం పోయింది వాడికి కదా తొక్క తీస్తారు పోన్లే పాపము వాడు తట్టుకోలేదు పోలీసులు అప్పచెప్పో నాకేం పోయింది వాడికి కదా తొక్క తీస్తారు పోన్లే పాపము వాడు తట్టుకోలేడు ఎందుకు ప్రూవ్ అవ్వలేదు కదా అని చెప్పి వద్దులే వేరే దగ్గర పంపిద్దాం అనుకున్నాను ఓకే కదా వాడికి నీ మాట తీసుకొని పో రమ్మని చెప్తా తట్టుకోలేకుండా ఏముంటదప్ప తట్టుకోలేనంత ఏం తప్పు చేసినావు నువ్వు అవన్నీ వద్దు నీకు అవన్నీ ఎందుకు నువ్వు మధ్యలో దూరి మ్యాటర్ అంతా వేరే రకం తీసిపోతే చూసే జనాలు తప్పుగా పోతుంది అది చుట్టుపక్కల ఏమనుకోరు ఇంటికి పోలీసులు వచ్చారు అనుకోరా పోలీసులు రావచ్చా చెడ్డ పేరా పోలీసులు రావచ్చా చెడ్డ పేరా నీకు అప్ప చెప్పాలందా వాడికి నీ మాట వినాలనుందా ఆడిపోయి సరెండర్ అయిపోండి ఇంటికి మాత్రం వస్తే నాకు చీపుగా ఉంటుంది వచ్చిన 2 నెలలకి 3 నెలలకి ఇట్లా రావిడు ఉంది అని చిల్లర ఉమ్ముతారు లేపుకెళ్ళిపోయావంట కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు వస్తున్నారు లేపుకెళ్ళిపోయావంట కదా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారు వస్తున్నారు ఫోన్ చేసినారు నేను లేరు అని చెప్పిన మీ అన్న లేదు ఉన్నారు ఇంటికి రండి అని చెప్పినాడు అప్ప చెప్పినాడు పో ఏమన్నా చట్టము దాని పని తను చేసుకుంటా పోల్లా మనము మధ్యలో దూరకూడదు చట్టానికి ఎవరైనా ఒకటే అంతేలే ఆడి నీ మీద నమ్మకం ఉంది నీకు వాడి మీద నమ్మకం ఉంది ఏదైనా జనాలు ఇన్ని రోజుల నుంచి వచ్చి వాళ్ళని ఇప్పుడే సడన్ గా ప్లేట్ తిప్పేస్తాను ఏది ప్లేట్ నీ మంచి కోసమే జనాలు తప్పించుకొని తిరుగుతారు అవురా నువ్వు నిర్దోషి నువ్వు ఏం తప్పు చేయలేదని బయటికి వస్తేనే కదా నలుగురులో మనం మొగ్గం ఎత్తుకుని తిరిగేకయ్యేది నిర్దోషి పక్కన పెట్టి లోపల పోయినాక ఎట్లుంటుంది చూసుకోసారి ఏముంది నువ్వు అంతగా కాదు నువ్వు తిని హ్యాపీగా పెంచిన బాడీ తట్టుకోలేవా మాత్రం జీవితంలో ఒక్కసారి పని పెట్టలేవా బాడీకి స్వామి ఆ దెబ్బలు దానికి బట్టలు ఇప్పి రివర్స్ చేసి అట్లా ఉండాలి అలాగైనా పోండ్రా నాకెందుకు మంచి పోకూడదు వాడిని రివర్స్ వేయాలాడి లాఠీ చెక్కని లేకపోతే ఏమన్నా గోర్లు బీకని వాడు నీ బయట నేను ఏం చూసుకోవాలో అంత చూసుకుంటా ఏం చూసుకుంటావా ఏం చూసుకుంటావా ఏం చూసుకుంటా అది ఏం చూసుకుంటా ఏం చేసింటారో ఏం చూసుకుంటానో తెలియదు కాబట్టి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు నువ్వు ఫస్ట్ ఈ నుంచి తీసేవేదాడు బయట 4 న్యూస్ పేపర్ వాళ్ళతో ఫోటోలు వీడియోలు తీపిస్తా ఇట్లా ఆంటీ ఉన్న పరువు అంతా ఏమన్నా నీవే వాని ఫోటో తీపిస్తా వాడు బాధపడాలా వాడంటే నేనే బాధపడక నిన్ను ఎత్తబోయేదానికి జనాల్లో ఒక చైతన్యం వస్తుంది ఎందుకు తీసిపోతున్నారు అని ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారా బూడ్ చేస్తారు అట్లా ఆడే ప్రశ్నించే అంటే ఆంటీని నువ్వేం పట్టించుకోదా నీకు సంబంధం లేని మ్యాటర్లో నువ్వెందుకు ఇరుక్కుంటావు నువ్వు ఏడు చేస్తావు అసలు పట్టిగా ఉంటే ఏమైపోయింది పట్టికుంటే ఏమైపోయిందంటే మన నిజ నిజాలు బయటకు వచ్చేది ఎట్లా
ఇప్పుడు నేను అమ్మ బాబు అంటే నువ్వు చెప్తావా? చెప్పవు. వాళ్ళు అడిగే విధంగా అడిగితే నువ్వు అన్ని బయట పెడతావు. పక్కన ప్రజలు కూడా కాసుకొని కూర్చుంటారు, నువ్వు ఏం చెప్తావు అని. మేము ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని న్యూస్ చూస్తాంట. ఇరికికోకుండా చూసుకుంటాడు. నువ్వేంది నువ్వు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇరికిచ్చే బ్లడ్ లోనే ఉంది, ఇరికిచ్చే బ్లడ్ లోనే ఉంది. అదిగా అర్థమైందా? ఇరికిచ్చి తప్పిచ్చి రెండున్నాయి. రాలేదులే, వాళ్ళు వస్తే అప్పుడే నాకు అప్పుడే గుండె హ్యాపీ కూర్చుంటది. నువ్వు బయటపడతావు ఈ విషయంలో. నీకు వచ్చిన చెడ్డ పేరు, చెడ్డ మార్పు అనేది ఒక తొలగిపోతుంది నీకు ప్రజల్లో. నిలిచిపోతుంది అట్లా. ఫస్ట్ నేను చెప్తా, నీ ప్లాన్ చెప్తాడు. ఫస్ట్ రోజు ఏం చేసినాడని మనం తీసుకుపోయినారని చెప్పి ఏదంత కూల్గా ఉండవు. నాకేం పట్టింది వాడి గట్రా నీ మీద నమ్మకం ఉంది అంటున్నాడు. నాకైతే నేను చెప్పేది నీకు నా ప్లాన్ తెలు. ఫస్ట్ రోజు తీసుకుపోతానే మనోళ్ళు 10 మంది ఎందుకు తీసిపోయినారు? రానంటాడా ఇంక ఇడిచిపెట్టు, వాడికి వెళ్ళనంటున్నాడు, పోలీసుల దగ్గరికి వెళ్ళనంటున్నాడు. నేను చెప్తానని ఒక ఊర్లో పెడదాము అన్ని నీట్ గా సేవ్. మనకు సంబంధం నీట్ గా సేవ్, మనకు సంబంధం లేదు. నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నా. ఫస్ట్ రోజు నీకు సపోర్ట్ వస్తారు, రెండో రోజు ఇట్లా నీచుని ఉరిదిమ్మని వేరే సంఘాలు దూరుతాయి మధ్యలో. ఇదంతా చెప్పి మార్చుకుంటే అయిపోయిందా? వైజాగ్ లో పేరు వద్దా? వైజాగ్ లో నాకు పేరు వచ్చేది వద్దా? అంటే నీ పేరు కోసం నన్ను చంపేలా? నీ తప్పు లేదా, నువ్వు రుజువు అయిందా లేదా అనే దాన్ని బట్టి మనకు దవలాలు చేద్దావు. నువ్వు ఏం చేయలే కదా, నీకు సంబంధం లేదు కదా. సంబంధం లేదనంటే ఎట్లా సంబంధం లేదనా? లాయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఇంకా 2 years కోర్స్ ఉంది, అది అయిపోతానే మనం ఆ కేసు. ఇప్పుడు ఇప్పుడు వాడిని పెడదామా లేకపోతే ఏం జరుగుతారు? ఫస్ట్ ఇయర్ చదువుతానంటే ఇంకా లాయర్ కూడా అయిపోతానే ఇంకా లాయర్ ఎక్కుతాడు. ఉండు, మన లాయర్ అనంతపూర్ లో ఎక్కుతాడు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు 3 ఏళ్ళు. వానమ్మ మళ్ళీ పోరాడతాం కదా మనం లాయన్ పెట్టుకుని మనమేం తిక్కనా. తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాడు 3 ఏళ్ళు. వానమ్మ మళ్ళీ పోరాడతాం కదా మనం లాయన్ పెట్టుకుని మనమేం తిక్కనా. వస్తేనే ఫస్ట్ కేసు నీదే టేకప్ చేసేది. ఇచ్చే రకం కాదు. పోలీస్ ఫోన్ చేస్తా. హలో అదే ఆ పిల్లోడు లేడండి, వేరే ఊరు వెళ్ళిపోయాడు, మాకు సంబంధం లేదు. తెలీదండి, వచ్చిన తర్వాత చెప్తాను మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ చెప్పాడు కదా ఎక్కడికి వెళ్ళాడని ఫోన్ చేయమని నాకు. అంటే చెప్పారు పొద్దున వచ్చి. రండి అంతే కదా, ఒకవేళ అడిగిపోయినా వస్తాడు రాత్రికి. వస్తాం. రేపు రండి, నేను మాట్లాడతాను. కొంప ముంచేసాడు పో. సేవ్ చేస్తాను. ఏంది సేవ్? ఇంకా అయిపోయింది. నీ మన లాయర్ అల్లటప్ప కాదు, అప్పులు డబ్బులు లేవు. వాని మీద 6 కేసులు ఉన్నాయి. వాడికి లేదని నువ్వు ముందుకు రా అని ఎందుకు చెప్పి ఇప్పుడు వస్తాడు, ఏం చేస్తావు? వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాడు. రేపు పొద్దున జీవితంలో ఎదుర్కోవాలి నువ్వు. చట్టాన్ని తప్పించుకుని తిరిగేది మన వల్ల అవుతుందే. ఈ బాబానే బుద్ధి లేదు. ఏడ పల్లెలో పెడతాను, ఆడ దాచి పెడతాను, లాయర్ డబ్బులు పెడతాము, ఇవన్నీ ఎందుకు వచ్చింది? నా వీడియోలు తీసి మనమే బయటకు వదిలినాం అనుకో, వీడింత లేడు ఆంటీ ఆంటీకి లైన్ వేసినాడు అని చెప్పి మొత్తం అంతా జనాలంతా హాట్ టాపిక్ అయిపోతుంది. టీవీలో న్యూస్లో అంతా వస్తుందండి రోజు. రేపు సాయంత్రానికి వైజాగ్ లో ఫేమస్ కావా? నేను మైకులో పాజిటివ్ గా మీ ఫేమస్ అయ్యేది, నెగిటివ్ గా ఫేమస్ అవుతాం. దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఏముంటదప్ప? నేను మైక్ పట్టుకో చెప్తా కదా. డబ్బులు ఇచ్చింది 1,00,000 రూపాయలు నిమ్మి బయట న్యూస్ రిపోర్టర్లతో. నువ్వు గోరు కట్ చేసుకో, నాకు చూపోతాను. ఇంకా ఆడ నువ్వు మిందకి ఎవడు రమ్మంటున్నాడు? నువ్వే మిందకి వచ్చి గొరుక్కుంటా. నీ గోరు తగులుతానంటుంది, గోర్లు బీక్తారు మళ్ళా. నీ గోరు తగులుతానంటుంది, గోర్లు బీక్తారు మళ్ళా. నువ్వు సైలెంట్ కూర్చో. ఆడ నేను తీసేవాడు జీప్ లోకి ఎక్కించాడు. నేను పక్కన న్యూస్ రిపోర్టర్ అడుగుతాడు ఏం జరిగిందని. నేను చెప్పరా ఇట్లా వీడు ఆంటీ పంపించే వచ్చేస్తానని చెప్పాడు, రమ్మని చెప్పాడు కదా. ఎవరు పంపించారు? నీట్ గా చెప్తాను చూడు, ఇది ఒక సినిమా టైప్.
సినిమా మొన్న వెంకటేష్ వచ్చి చూసినావా దృశ్యము ఆ టైం నిన్ను నేను సేవ్ చేస్తా కదా. సేవ్ చేస్తాడా ఏం చేస్తాడా ఏం చేస్తా అందులో తప్పు చేయలేదు వీడు చేశాడో లేదో మనకి ఐడియా లేదు. చేసే భగవంతుడు కూడా చేశాడంటే వీని చంపేస్తారు. అది నాకు తెలుసు. వాడు అక్కడ నుంచి బోల్ డబ్బులు ఎంత ఇచ్చాడంటే తెలుసా పోలీసులకి 8 లక్షలు ఇచ్చాడు. నాకే వాడు చెప్తాడు నాకు చట్టం ముఖ్యం. మనం అన్ని లక్షలు పెట్టుకునే అంత లేదు మనకి తప్పించుకోవడం తప్పితే. నేను 800-1600 దాకా ఖర్చు పెడతాను నేనే ఇడిచిపెట్టే రకం. 800 ఏంది నిమ్మి 800 ఏంది నిమ్మి ఏంది ఫుట్పాత్ కాడ వాడికి ఫుట్పాత్ కాడు కాదు ఫస్ట్ కేసు కాబట్టి 800. గెలిచే వాళ్ళైతే లక్షలు డిమాండ్ చేస్తారు. మనం ఎటు ఓడిపోతాం తెలిసి మనతో ఎందుకు ఓపెన్ చెప్పేస్తున్నాడు. వీళ్ళ రక్తం ఎందుకు తాగాల వీళ్ళతో ఎందుకు ఎక్కువ ఇప్పించుకోవాలని చెప్పి ఊరికే ఖర్చులకి సాయంత్రం బజ్జీలు తినేకో అవి తినేకో టిఫిన్ చేసేది వాటర్ వేసుకుంటే వేసుకొని 800 రూపాయలు నీకు పోయేదేముంది. ఇప్పుడు ఏంది నాకి రావాలా నేను వాడు మారాలని 2 దెబ్బలు కొట్టో తిట్టో మారుస్తాడని ఇన్ని రోజులు నేను అట్లా చెప్పిన. అంతేగాని వాడిని పోలీసులకి నేను అప్ప చెప్పలేను. ఎందుకు అప్ప చెప్పు అప్ప చెప్పండి నిన్ను కూడా అరెస్ట్ చేపిస్తాను. ఎందుకు నేనేం చేస్తాను? ఎందుకు చట్టానికి మీరు ఇద్దరు చట్టానికి మీరు ఇద్దరు ఒక దోషిని సపోర్ట్ చేస్తే పక్కన వాళ్ళు కూడా దోషి అవుతారు. దోష అంటున్నావు దోష అంటున్నావు ముందంతా ఆడికి ఎందుకు సపోర్ట్ చేస్తావు? అప్పుడు చట్టపరంగా రాలే చట్టపరంగా వచ్చినాక నేను వేరే రకంగా మారిపోతా. నువ్వు మారిపోతావు అర్థమైందా? నువ్వు కూర్చో నీకు రేపు వస్తారు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఇంకోటి రేపు నేను ఎట్లా సేవ్ చేయాలో కూడా నేను చేస్తా. నాకు సెక్షన్ 188 క్రాస్ బి 199/2B ఇవన్నీ చాలా నాకు తెలుసు ఐడియాలు ఉన్నాయి. నేను మాట్లాడతా కదా నువ్వేం ఊరికే మధ్యలో మాట్లాడద్దు. నేను చెప్పినట్టు రేపు విను. మ్యాథ్స్ టీచర్ అంటున్నాడు. ఏం మ్యాథ్స్ 420 ఏంది మ్యాథ్స్ సైన్స్ ఫిజిక్స్ నీకు ఎలా నీ మాట్లాడాలా ఇంట్లో వెళ్ళిపోవాలి వచ్చే టైంకి నువ్వు వెళ్ళిపో. నువ్వు నేను చెప్పుకోలేను నిమ్మి. నువ్వు చెప్పుకో నేను చెప్పుకుంటా. నువ్వు చెప్పు లేడని చెప్తే ఊరుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు దాచిపెడతావు? ఎన్ని రోజులు సేవ్ చేసే చూస్తాడు కానీ నువ్వు ఇరికిచ్చాడు నువ్వు నీకు ఇరిస్తానని చెప్పాను. నీకే పళ్ళ పుట్టుక పట్టుకొని వచ్చి చదువుతాడు వాడు అప్పు చేయడం కేసులు వాడు కేసు వాడు వాదించుకోండి. 800 రోజుకి ఏమైనా ఎక్కువ వాదించేకి వాదించేదంటే కోర్టు పోయి వాదిడు అవతల కోర్టు బయట కూర్చోయితే వాటితో వాదించుకుంటూ కూర్చుంటాడు. కోర్టు పోయి వాదిడు అవతల కోర్టు బయట కూర్చోయితే వాటితో వాదించుకుంటూ కూర్చుంటాడు. మీరు ఎందుకప్ప వాళ్ళ మీద చేసినారు? బుద్ధి లేదా మీకు? కేసు తీసుకోండి అది తీసుకోండి కాదు నీ బుద్ధిలో ఫస్ట్ కోర్టులో పోయి వాదించేంత లెక్క మనం పెట్టుకోలేం కాబట్టి కోర్టు బయట వాళ్ళని వాదిస్తాడు. చూడు వాళ్ళ కాల వేల పడతాడు రిక్వెస్ట్ చేసుకుంటాడు అది వాళ్ళ ఇష్టము. రేపు రాని ఎందుకు వచ్చినారో నీకు ఎందుకు వచ్చినారో ఏమనేది కనుక్కుంటా దాని తర్వాత మాట్లాడతావు. సైతన్మ కూడా ఏది కనుక్కుంటావు నువ్వు? ఇంకా ఐడియా వచ్చాక మాన పరుగు పోతుంది గడపన పరుగు పోయిందంటే ప్రాణం పోయినట్టే కదా. సెక్షన్ 1 పెద్దలు మళ్ళా సెక్షన్ 1948/4 ప్రకారము పిల్లోని అరెస్ట్ చేసే చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో నువ్వు చెప్పేటి నీకు తెలుసా ఏ సెక్షన్ లో చెప్పు? 36 46 ఉన్నాయా 56 మళ్ళా సెక్షన్ తర్వాత భారీ కఠిన. వాడు తెలుసులే వాడు చాలా నా తెలిసిన లాయర్ కంటే నువ్వు బాగా టచ్ ఉంది తెలిసినట్టు నువ్వు నీదే వాదించు. ఇంకా నీకు అంత టచ్ ఉన్నాడు మాకేమి. సర్లే ఇంకా నేను పోయి రేపటికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలా జనాలు బయటకు వచ్చేకి ఒకటి మైక్ తెచ్చుకుంటా. గబ్బు నువ్వు ఇష్టమే అందుకే అందుకే పక్కన తెలియదా సపోర్ట్ అడిగావు ఇప్పుడు చెప్పిందా వింటానన్నా కదా విను. లెక్క నిమ్మి నాకైతే ఇంటి దగ్గర రాకూడదు నువ్వేం చేసుకున్నా నేను ఇంటికాడ పిలిపిస్తా. నమ్మద్దు కావాలి పంపించాయి వద్దుగా మనకి ఏడా
నీతో లెక్క ఉందే, బాంబే నుంచి పిలిపిస్తా. చూడు బాంబే నుంచి అంట. ఈ లెక్క అవసరం ఏంది? దాచితే అయిపోయేదానికి ఓ 4 రోజులు. ఆడ దాచిన చోటు ఎవరైనా చెప్తే పోనీ ఆడైనా పెట్టామేమో ఆంటీ తప్ప ఎవరు చెప్పడు. అది నీకు తెలుసు. ఆంటీని ఎవరైనా పెట్టేది ఇచ్చేద్దాం, మనకి ఎందుకు ఈ కేసులు గీసులు అంటే అంటే ఇంకా గీసులు అంటే ఇంకా తెలియదు కదా నీకేడుందో. తెలుసా తెల్దా? అది తెలియకపోతే ఏం కావాలి, ఎంత కొట్టినా కూడా తెలియదు ఎట్లా చెప్పగలడు. ఎందుకు ఇరికిస్తారని మళ్ళా నువ్వు ఎవరు ఎంత కొట్టినా మన లాయర్ కన్నీ చెప్పాలా నువ్వు, పాయింట్ టు పాయింట్. పొద్దున్న లేసి ఏం చేస్తావు, నువ్వు స్నానం చేసి ఏం చేస్తావు, బాత్రూంలో పోయి ఏం చేస్తావు, మన లాయర్ అన్ని కేసు డీటెయిల్స్ అన్ని తీసుకుంటాడు. పరిమాణాడు ఎవడనే ఎట్లా జరిగిందని చేస్తాడు. మొత్తంగా బూతులు ఇంకా అన్ని ఇంకా సైతాన్ కూడా బాత్రూమ్ పోయి స్నానం చేస్తారు. డీటెయిల్స్ చేసుకోద్దా ఎవడన్నా ఎట్లా చేస్తుంది నాయనా? ఎట్లా తీసుకొచ్చా ఎట్లా రూట్లో అవన్నీ అడుగుతారు కానీ అవన్నీ మెయిన్ లాయర్లు అడుగుతారు. మన లాయర్ ఇవన్నీ ఇట్లా పనికి మాలినవన్నీ డీటెయిల్స్ కనుక్కుంటాడు. ఎప్పుడు పోయినాడు బాత్రూమ్, ఎప్పుడు తింటున్నాడు, ఎప్పుడు పనుకుంటున్నాడు. ఏంది ఏం మాత్రం 800 ఇవే అడిగేది, ఇవే చెప్పేది ఎక్కువ. ఆడ కూర్చుంటావు ఆడ ఇంకొత్తురంగా అవన్నీ ఏమో ఎన్ని గంటలకు వస్తుంది. ఏంది మీ పోలీసులు రెచ్చగొట్టి వాళ్ళు 2 రోజుల నుంచి చెప్తున్నాను లేరు 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 లేడు లేడు అని. ఆ తప్పు చేసిన వాడే ఫస్ట్ రోజే వచ్చేసి పట్టబోండి అని చెప్పాల్సి. ఈ రోజు మన టైం ఉంటాను 2 రోజులు ఏదో ఒకటి చేస్తా అంటే ఆ కట్టి ఏదైనా ఉంటే ఏదైనా ఆలోచించి మార్గం. ఎవరిని వేసేస్తావు? నిన్ను చంపేసి పోతాము. పొద్దున్నలోపు ఏదో ఒకటి ఎక్కడో దగ్గర సెట్ చేసేసి వాడు రాలేదు మిమ్మల్ని రమ్మన్నామని కవర్ చేసేద్దాం అంతే లెక్క. యాన్ చేసుకో. ఏవో పెట్టేకున్నాడు కమ్మరికి పో. ఎవరు పెట్టే కదా లాయర్ కిందకైనా ముందుగానే ఇన్ఫర్మేషన్ అందజేసేది బెస్ట్ కదా. మన నువ్వు గుమ్మడా నువ్వు అంటే వాడిని ఉన్న కేసులు నీది ఎట్లా యాడ్ అవుతుంది, వాడు నీతో పాటు ఎవరు వస్తాడేమో. చూసాక ఎట్లా చేస్తున్నాడు లోపల నుంచి వాదిస్తాడు. నేను నమ్ముకోవడం మరిపోంపా చేసుకుంటాం. సెల్ ఇచ్చిపో, లాయర్తో మాట్లాడతాను. వాళ్ళకు 200 వేసినామంటే ఐడియా ఇస్తాడు. 200 ఇస్తే ఐడియాలు ఇస్తాడు. నేను పట్ట వేలోడు తెలుస్తుందిలే. ఏమి కొట్ల మమ్మడా ఏది వాడిని ఊర్లో పెట్టుకొని బజార్లో పెట్టుకొని మళ్ళీ లాయర్ వాడని చేసింటాడు. ఇంకా వాడు వాదిచ్చేది చూడాల బయట తాయి ఊక్కుంటా అడిపోదండి. నేను ఈ కేసు స్టడీ చేయాలా, మీరు వెళ్ళిపోతే నేను తీవ్రంగా ఆలోచిస్తా. ఎంత శిక్షలు ఎన్ని పడతాయా, ఎట్లా తప్పించాలా, ఎట్లా ఇరికించాలా. కేసులు ఇరికించకుండా ఉంటే చాలు, నువ్వు తప్పించే అవసరం లేదు. ఏమంటారు డెడికేషన్ కూడా తెలుసా నీకు? యాడింటాను ఈ పదాలు నువ్వు చెప్తాను కదా. నన్ను చూసే నీకు డెడికేషన్ అంటే తెలిసింటది. ఓయమ్మ గంట పద 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 ఏమే బిర్యానీ కూడా ప్లాన్లు పెద్ద ఆలోచన కన్నా అదే మళ్ళా ఏదైనా పద పద ఏం ప్లాన్